నమస్తే. నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ మందకొడిగా సాగుతోంది. నిన్న ఉదయం 8 గంటలకు మొదలైన కౌంటింగ్ ప్రక్రియ ఇప్పటి వరకు 4 రౌండ్లు పూర్తయింది. ఓట్ల లెక్కింపులో చెల్లని ఓట్లు అధికారులకు తలనొప్పిగా మారాయి. ఈ ఓట్లను నిర్ధారించే క్రమంలో పలుమార్లు అధికారులు ఏజెంట్ల మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ కు ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది. పట్టభద్రులకు అవగాహన లోపంతో చెల్లని ఓట్లు నమోదయ్యాయి. ఓటింగ్ స్లిప్పులపై జై జై అని కొందరు, ఐ లవ్ యూ అని మరికొందరు రాసినట్టు గుర్తించారు. మరికొందరైతే బ్యాలెట్ పేపర్ ను తిరగేసి అంకెలు వేశారు. ఇలా అవగాహన రాహిత్యంతో ఓటు వేయడం కనిపించింది. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో రెండో రౌండ్ పూర్తి కాగా మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం 4 రౌండ్లలో మొదటి ప్రాధాన్యత ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి కానుంది. ప్రస్తుతం 3వ రౌండ్ కౌంటింగ్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే రెండో రౌండ్ కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 7,002 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 2 రౌండ్లు కలిపి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,672 ఓట్ల ఆధిక్యంలో ముందంజలో ఉన్నారు. మొత్తానికి కొంత ఎమ్మెల్సీ ఎన్నికలకి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ఇప్పుడు ఎంతవరకు వచ్చింది? చెల్లని ఓట్లు కూడా కొంత అధిక శాతం ఉండడంతో ఇది కూడా అధికారులకి తలనొప్పిగా మారిన పరిస్థితి. అవగాహన రాహిత్యంపై కూడా అందరూ మాట్లాడుకుంటున్నారు. అప్డేట్స్ మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, విజయ్ చంద్రిక, ప్రస్తుతానికైతే నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సంబంధించి 3వ రౌండ్ అంటే 192,000 ఓట్ల లెక్కింపు చెల్లించిన తర్వాత మిగిలిన ఉన్నటువంటి 96,000 ఓట్లు, అదేవిధంగా 75,000 ఓట్లకు సంబంధించి 3వ రౌండ్ అయితే కొనసాగుతా ఉంది. దాదాపుగా సగానికి పైగా కౌంటింగ్ అయితే పూర్తయినట్లుగా తెలుస్తా ఉంది. ఈ 3వ రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు, అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డికి మధ్యనే పోటీగా ఉన్నట్టయితే తెలుస్తా ఉంది. ఇప్పటికే 192,000 ఓట్లు లెక్కింపు పూర్తయ్యేసరికి అధికారికంగా 14,671 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఉన్నారు. రెండో స్థానంలో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి ఉన్నారు. మనం చూస్తున్నాం ఇప్పటికే 192,000 ఓట్లు మినహా మిగిలినటువంటి ఓట్లలో కూడా 3వ రౌండ్ సంబంధించి 96 ఓట్లలో కూడా దాదాపుగా 5,000కు పైగా కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న లీడ్లో ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే మొత్తం 4,63,839 ఓట్లకు సంబంధించి 3,36,013 ఓట్లయితే నమోదయ్యాయి. ఇప్పటికే 192,000 ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో పాటు చెల్లని ఓట్లు వేరు చేసే ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. దాదాపుగా నిన్న మధ్యాహ్నం 3:30కు ప్రారంభమైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అయితే అర్ధరాత్రి 12:30 వరకు కొనసాగింది. అంటే 96,000 ఓట్లు లెక్కింపు కౌంట్ చేయడానికి, అదేవిధంగా చెల్లని ఓట్లు వేరు చేయడానికి దాదాపుగా 8 నుంచి 9 గంటల సమయం పడుతుంది. ఇప్పటికే 3వ రౌండ్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా నడుస్తూ ఉంది. మొత్తం ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు బరిలో ఉండడంతో చెల్లని ఓట్లను 52 మంది అభ్యర్థులకు చూపించడం, అదేవిధంగా పోలైనటువంటి మొదటి ప్రాధాన్యత ఓట్లను భద్రపరిచే క్రమంలో కూడా కొంత ఆలస్యం అవుతున్న పరిస్థితి ఉంది. కంటిన్యూషన్ గా షిఫ్ట్ల వారీగా కౌంటింగ్ సిబ్బంది అయితే విధుల్లో ఉన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 800 మంది, అదేవిధంగా మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 10 గంటల వరకు, అదేవిధంగా మళ్ళీ మరుసటి రోజు 6 గంటల వరకు ఇలా 3 షిఫ్ట్లలో మొత్తం సిబ్బంది అయితే కౌంటింగ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇంకా 96,000 ప్లస్ 75,000 మొత్తం 1,60,000 ఓట్ల లెక్కింపు అయితే ఇంకా చెల్లించాల్సి ఉంది. ఈ 3వ రౌండ్ సంబంధించిన 96,000 ఓట్ల ఫలితం వెలువడడానికి మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. మిగిలిన ఏదైతే 3,36,013 ఓట్ల పోలైన ఓట్లలో ఇంకా 75,000 మిగిలిన ఓట్లు లెక్కించడానికి రాత్రి 10 గంటల వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉంది. అయితే మొత్తంగా ఈ మొదటి ప్రాధాన్యత ఓట్లను పరిశీలించినట్లయితే ఇప్పటికీ మొదటి ప్రాధాన్యత ఓట్లలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి
ఓట్లు అయితే వచ్చాయి. అదేవిధంగా బీఆర్ఎస్ అభ్యర్థికి 56,114, బీజేపీ అభ్యర్థికి 24,239, స్వతంత్ర అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్కి 20,000 పైచిలకు ఓట్లు అయితే నమోదయ్యాయి. కానీ అందుకు భిన్నంగా ఏదైతే లీడ్లో ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న 14,761 ఓట్ల లీడ్తో ఉన్నప్పటికీ కానీ అదే స్థాయిలో 15,000 పైచిలకు ఓట్లు చెల్లుబాటు కాకుండా పోయాయి. చాలా వరకు పట్టభద్రులైనటువంటి ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోలేకపోయారన్న విమర్శలు అయితే వెలువడుతున్నాయి. కొన్ని బ్యాలెట్ పేపర్లపై సంతకాలు చేయడంతో పాటు కొన్ని 1 నుంచి దాదాపుగా 15, 18 వరకు కూడా ప్రాధాన్యత ఇచ్చుకుంటూ మధ్యలో మిస్టేక్స్ చేయడం, అదేవిధంగా వారికి నచ్చినటువంటి విధానాలు, నచ్చినటువంటి స్లోగన్స్ జై జై అనుతో పాటు వారికి నచ్చినటువంటి విధానం రాయడంతో ఓట్లన్నీ కూడా చెల్లకుండా పోయిన పరిస్థితి ఉంది. ఇప్పుడు మూడో సంబంధించినటువంటి 96,000 కౌంటింగ్ ప్రక్రియ అయితే మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. ఈ మూడో రౌండ్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో ఉన్నారు. అధికారికంగా వెలువడే సమయానికి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా తీన్మార్ మల్లన్నకు దాదాపుగా 20,000కు పైగా లీడ్ ఉండే అవకాశం అయితే కనిపిస్తున్నట్లయితే ప్రస్తుతం జరుగుతున్న కౌంటింగ్ సరళిని బట్టి అయితే స్పష్టమవుతుంది. ఓటు హైదరాబాద్ స్టూడియో. థ్యాంక్ యూ రవి.